యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆకాశ భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రము గతించు. అంటే గతించిన మాటలు మనం ఆధారం చేసుకోక గతించేది ఏదైతే గతించిపోతుందో, ఏదైతే కంటికి కనిపించేది శాశ్వత కాదని తెలిసిండు కూడా మానవుడు వాటికి బానిస అయిపోయాడు. తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే శాశ్వతమైనది ఏది అన్నది ఇది వరకు ఇంట్రడక్షన్ మార్చడం జరిగింది. దీంట్లో మొదటి భాగంగా శాశ్వతమైనది ఏది అని మనం ఆలోచిస్తే, ఏదైతే కంటికి కనపడుతుందో అది శాశ్వతం కాదని, ఏదైతే కనపడతలేదో అది శాశ్వతమని మనకి గత క్లాస్లో గత అంశంలో చెప్పడం జరిగింది. అయితే మనకి ఏదైనా ఒక అప్లికేషన్ రాసినప్పుడు ఒక అడ్రస్ మనకు కనపడుతుంది. టెంపరీ అడ్రస్, లేదా ప్రజెంట్ అడ్రస్, లేదా పర్మనెంట్ అడ్రస్ అని మనకు కనపడుతుంది. అంటే శాశ్వతమైన చిరునామా, తాత్కాలిక చిరునామా అని మనకు అడ్రస్ కనపడుతుంది. అంటే మనం ఎక్కడ ఉంటున్నామో అదేమో టెంపరీ, మనం ఎక్కడ పుట్టామో అన్నది శాశ్వతం. ఈ లోకంలో మనిషికి శాశ్వతమైనది ఉంది, టెంపరీ ఉంది. అలాగే అన్నిటికన్నా శాశ్వతమైనది ఇది. లోకం శాశ్వతం కాదని, ఆకాశము భూమి గతించిన దేవుని మాట గతించిన బైబిల్ రాయబడినట్టు ఇది శాశ్వతమైనది ఏది మనం ఆలోచిస్తే శాశ్వతమైనది దేవుడున్న లోకం. దేవుడున్న లోకమే తప్ప ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని మనం తెలిస్తే, బైబిల్లో దేవుడు స్వయంగా ఆదామున యోబుతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన సంగతి బైబిల్లో రాయబడింది. యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో, యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం మనసుకుంటే, అప్పుడు యెహోవా సుడిగాలులో నుండి ఆయన ఇలాగూ యోబునకు పత్రం ఇచ్చాను. 4వ వచనం మనం చదివితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉండేవి, నీకు వివేకము కలిగినాడలా చదువు. అంటే దేవుడు స్వయంగా యోబుతో మాట్లాడుతూ, యెహోవా సుడిగాలులో నుండి యోబునకు ఇలాగ పత్రం ఇచ్చాను, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటూ నీకు వివేకం కలిగినాడలా చెప్పమని దేవుడు స్వయంగా యోబుతో మాట్లాడుతున్నటువంటి యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం 4వ వచనంలో మనకు కనపడుతుంది. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, దేవుడు యోబుతో మాట్లాడుతున్నారు. దేవుడు యోబుకి సరైన సమాధానం చెప్పబోతే దేవుడు మరొక మాట ఇదే యోబు గ్రంథంలోనే 38వ అధ్యాయంలో 21వ వచనం మనం ఆలోచిస్తే ఇప్పుడు ఒక అద్భుతమైన మాట రాయబడింది. 38వ అధ్యాయం 38వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తే, ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా, నువ్వు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికీ పుట్టింది. అంటే యోబు భూమికి పునాదులు వేసినప్పుడు యోబు ఉన్నాడా అని మనం ఆలోచిస్తే ఇది ఒక అద్భుతమైన సంగతి. బైబిల్లో మనం ఆలోచిస్తే మొదటి మానవుడు ఎవరంటే ఆదాము. అంటే ఆదాము పుట్టక ముందు ఉన్నాడా అని ఆలోచిస్తే ఇక్కడ చెప్పు వస్తున్న మాటలు చూస్తే, నీవు భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు, నీకు వివేకం కలిగి ఉంటే చెప్పు అన్నప్పుడు ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకసారి 21వ వచనంలో, ఇది అంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నువ్వు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టి ఏంటి అంటే ఈ లోకము పుట్టక ముందు యోబు ఎక్కడున్నాడో ఇక్కడ చెప్పుకొస్తాడు. అంటే మా బైబిల్లో గత మనం తెలుసుకున్న దేవుడి కుటుంబ అంశంలో మనం చూస్తే, భూమి మీద ఆదాము నుండి మనం అందరం భూమి మీదకి వచ్చామని, మొదటి ఆదాము అని, ఆదాము దేవుడి నుండి వచ్చాడని, ఆదాము నుండి అవ్వ వచ్చిందని, అవ్వ నుండి యావత్ జనాంగం భూమి మీదకి వచ్చారని గత క్లాసులో తెలుసుకున్నాము. అయితే ఇక్కడ దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడుతూ, నేను భూమికి పునాదులు వేసేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే యోబు సరైన సమాధానం చెప్పకపోతే దేవుడే మాట్లాడుతూ, ఇది అంతయో నీకు తెలిసి ఉన్నది కదా, నువ్వు బహువృద్ధుడు, నువ్వు అప్పటికే అంటే భూమికి పునాదులు వేయకముందే పుట్టితీవన్నాడంటే, అంటే లోకం రాకముందు మనిషి ఎక్కడున్నాడని ఆలోచిస్తే ఇది బైబిల్ చెప్తుంది. నాకు రహస్యం చెప్తూ, నీవు బహువృద్ధుడు, నువ్వు అప్పటికి పుట్టిందివి. అంటే ఈ భూమి లేనప్పుడు, అంటే తాత్కాలికమైన ఈ భూమి మధ్యలో వచ్చింది కాబట్టి, ఈ భూమికి పునాదులు లేనప్పుడు మనిషి ఎక్కడున్నాడంటే మనం అనుకుంటున్నాం, మనం ఎక్కడున్నాం అంటే ఆదాము ఉన్నప్పుడే కదా మనం ఉన్నాం, ఆదాము లేనప్పుడు ఎలా వస్తాం మనం అని మనం అనుకోవచ్చు. 90% కూడా ఆలోచించేది అదే. కానీ ఇక్కడ దేవుడే మాట్లాడుతూ, నేను భూమి పునాదులు వేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావా, నీకు వివేకము, నీ తెలివి ఉంటే నాకు సమాధానం చెప్పని దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోబు సరైన సమాధానం చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. ఇదంతయు నేను భూమికి ఏదైతే పునాదులు వేసానో ఇదంతా నీకు తెలిసే ఉన్నది, నువ్వు అప్పటికే పుట్టినంటే భూమి లేనప్పుడు ఆదాము ఎందరూ కూడా లేనప్పుడు ఎక్కడున్నారంటే మనం దేవుడిలో. అందుకే కీర్తన గ్రంథంలో మరొక అద్భుత మాట రాయబడింది. అక్కడ మనం చదివితే ఒక వండర్ అండి. ఒక అద్భుతం ఏంటంటే ఒకసారి బైబిల్ జ్ఞానానికి వెళ్తే మనం వండర్ ఎందుకంటే ఒకసారి మన అడ్రస్ అక్కడ చెప్పుకొస్తున్నాడు. కీర్తన గ్రంథము దైవజనుడు మోషే చేసిన ప్రార్థన కీర్తనలో కీర్తనలు 90వ కీర్తన
మొదటి చరణాన్ని మనం ఆలోచిస్తే దైవజనుడైన మోషే ప్రార్థనలో చెప్తూ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అంటే ఈ లోకము పుట్టక మునిపే తరతరాలు మాకు నివాస స్థలము నీవే. అంటే మనిషి భూమి మీద లేనప్పుడు, మానవుడు భూమికి లేకముందు శాశ్వతమైనది ఏదంటే దేవుడే శాశ్వతము, నువ్వే మా నివాస స్థలం నీవే అంటున్నాడు దైవజనుడు మోషే. ఆలోచిస్తే కీర్తన 90 కీర్తన మొదటి చరణాన్ని మనం ఆలోచిస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము నీవు పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు. ఆలోచిస్తే దాన్ని అంటే ఏంటంటే మన పరిమెంట్ అంటే ఈ లోకం మనం చూస్తున్నామే తప్ప ఈ లోకం పుట్టక ముందే మనం ఉన్నాం. ఎక్కడున్నామంటే దేవుళ్ళో దేవుడుగా ఉన్నాం. మనం నివాస స్థలం ఏదంటే దేవుడే అన్నాడు. దేవుడి జ్ఞానం అద్భుతుంటే ఈ రోజు మనిషి దేవుడి మాట పెడసెమని పెట్టి లోక విషయంలో శివని తింటున్నాడే తప్ప, లోక విషయంలో జ్ఞానంలో పరిగెడుతున్నాడే తప్ప అది శాశ్వతమైనది ఏది కాదు. ఈ లోకంలో మనం ఏదైతే శాశ్వతం అనుకున్నామో శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఏదంటే దేవుడే. ఇక్కడ చెప్పేస్తున్నాడు ప్రభువా, కీర్తన 90 మొదటి చరణంలో, ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకములు పుట్టకముడు. అంటే భూమి లేనప్పుడు దేవుడే నివాస స్థలం అంటండి. అంటే భూమి లేనప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవునిలో దేవుడిగా ఉన్నాం. కాబట్టి ఆలోచిస్తే శాశ్వతమైనది ఏదంటే దేవుడే శాశ్వతము, పరలోకమే శాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్న మనం అనుకుంటున్నాము ఇదే శాశ్వతమైనది అని స్ట్రాంగ్ పిల్లలు వేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నాడే తప్ప శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, అది లోకం పరలోకము. మనం అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుళ్ళ నుండి మనం భూమి మీదకి వచ్చాము, దేవుళ్ళ నుండి ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చాము. శాశ్వతమైన లోకం అది గుర్తే లెక్క మనిషి లోకంలో చూసి మురిసిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివసిస్తాము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకములు పుట్టకముడు. అంటే భూమి పర్వతాలు లేనప్పుడు, అంటే సృష్టి లేనప్పుడు మనం ఎక్కడున్నావా అంటే దేవుడు యోగుతో మాట్లాడినప్పుడు, భూమికి నేను పునాది వేసినప్పుడు యోగు నువ్వు ఎక్కడున్నావంటే వివేకం కలిగి చెప్పంటే చెప్పొస్తాను కీర్తనలో, తరతరముల మనం నివాసిస్తాను ఎవరంటే దేవుడే. కాబట్టి ఈ రోజు ఈ మాటలు వింటున్నాం మనము. ఏదయ్యా శాశ్వతమైంది అంటే తరతరముల నివాస స్థలం ఏదంటే దేవుడు, శాశ్వతమైనది ఎవరంటే దేవుడు. ఇది భూమి మీద తాత్కాలికమైనది, పర్మనెంట్ అంతరాశ ఏదంటే పరలోకం. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడి మాటలు దీవించిన గాక.